పార్వతీపురం మన్యం జిల్లా చొక్కాపు వాణివలస గ్రామంలో త్రాగునీరు ఇప్పించడని గ్రామస్తులు వేడుకుంటున్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలో ఉన్న చొక్కాపు వాణి వలస గ్రామంలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నుంచి తాగునీరు రాక విలవిలలాడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయిలు వేసి నీరందించడం మర్చిపోయారని అధికారులు, పాలకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వస్తుంది, చుట్టాలు రాకపోకలు సాగించే పండుగ టైంలో నీరు లేకపోతే చాలా ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. మంచినీరు సరఫరా చేయాలి, మంచినీరు సరఫరా చేయాలి, తాగునీరు వెంటనే అందరికి సరఫరా వెంటనే చేయాలి. మా చొక్కపన్న వలస మామైతే నీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే వేరేగా ట్యాంక్ కడతామన్నారు ఎస్సీ వాళ్ళకి. ఈ ట్యాంకులోనైతే మాకైతే నీరైతే రావట్లేదు. మాకు వేరేగా మీకు దయ్యుండి మాకు వేరే ఒక చిన్న ట్యాంక్ అని ఈ ఎస్సీ వాళ్ళకి మీకు కృప ఉండి మాకు నీరు ఇస్తారని. మన్యం జిల్లా పార్వతీపురం చొక్కాపన్న వలస పక్కనే, కానీ ఇంతవరకు మాకు ఏ నీరు విషయం అయితే ఏ సరఫరా మాకు లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఏది ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని రోజులే తండ్రి తర్వాత మళ్ళీ నీరు మాత్రం మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు అయితే మాకు ఏ విషయంలో కూడా ఇలాగతలు రోడ్డు ఒకటి ఉంది, రోడ్డు విషయంలో కూడా ఏటి పట్టించుకోవట్లేదు. అయితే మాకు ఇప్పుడు వెంటనే మాకు నీరు అయితే సరఫరా కావాలి. అలాగే మరి పైపులు కూడా అవి పోనాయి, అవి పైపులు కూడా బాగు చేయాలి. ఎక్కడికెక్కడ ప్రాబ్లం అయిపోతుందని మాకు నీరుకైతే చాలా ఇబ్బంది అవుతుంది. పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ చొక్కాపరస గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్య, వాటర్ సమస్య గతంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. శాస్త్రం చదువు మెరుగులేసే తప్పించి స్టాండర్డ్ వర్క్ చేయించలేదు. ఇవి ప్రధానంగా పైప్ లైన్ పెద్ద ప్రాబ్లం. ట్యాంక్ అయితే ఉంది పెద్దది, కానీ ఇంటింటికి కొలవ ఉంది, కానీ ఏ ఒక్క నీరు చొక్క వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం క్రిస్మస్ పండుగ కూడా వీళ్ళు ఏమీ వేయలేదు. మరి సంక్రాంతి వస్తుంది, దీన్ని ఉద్దేశం పెట్టి వెంటనే దక్షిణ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా దృష్టి పెట్టి అలాగే ఊరు మొత్తం మీద ఎస్సీ కాలనీ కాదు ఊరు మొత్తం మీద